44వ జాతీయ రహదారి సర్వీస్ రోడ్లతో పాటు ఇరువైపులా ఉన్న కల్వర్ట్లను నేషనల్ హైవే ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీనివాసరావు గురువారం ఆకస్మిక తనిఖీ చేశారు. తూఫ్రాన్ బైపాస్లోని హైటెక్ దాబా వద్ద కల్వర్టు నుండి వర్షపు నీరు వెళ్లకుండా పెద్ద గోతి తీయడంతో నీరు రోడ్లపై నిలిచిపోయిన దృశ్యాన్ని నేరుగా చూసి స్థానిక సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దాబా నిర్వాహకులను పిలిచి అపరిశుభ్రతపై ప్రశ్నించారు. చెత్తా చెదారాన్ని తొలగించకుంటే సంబంధిత నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే ఎలాంటి అనుమతులు లేకుండా సర్వీస్ రోడ్లను ఆక్రమించిన వారికి నోటీసులు జారీ చేస్తామన్నారు. వెంటనే ఆక్రమణలు తొలగించాలని నేషనల్ హైవే ప్రాజెక్టు మేనేజర్ రాజేందర్ను ఆదేశించారు. సర్వీస్ రోడ్లపై రియల్ ఎస్టేట్ చేస్తామంటే ఊరుకోబోమని తీవ్ర స్థాయిలో ఆయన మండిపడ్డారు. సర్వీస్ రోడ్లకు ఇబ్బంది కలగకుండా మినిస్టర్ ఆఫ్ రోడ్ సర్వీసెస్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ అనుమతితో రియల్ ఎస్టేట్ వ్యాపారులు డెవలప్మెంట్ చేసుకోవచ్చని పీడీ సూచించారు. छोटा सा एक्सेस लेना है, 5.5 मीटर का लेना है और नीचे पाइप दिखना है. ఎంత చేసాడు ఇది మొత్తం 25 మీటర్లు మొత్తం నైట్ కట్ అయిపో. చెప్పండి. నేషనల్ హైవే 44 మీద కొన్ని చోట్ల దాబాలు, కొన్ని రియల్ ఎస్టేట్ ప్రాపర్టీస్ వాళ్ళు ఇల్లీగల్గా యాక్సెస్ తీసుకుంటున్నారు. దానివల్ల ఫ్రీ డ్రైనేజ్, ఫ్రీ ఫ్లో ఇష్యూస్ వస్తున్నాయి అన్నమాట. వర్షం వచ్చినప్పుడు వాటర్ ఫ్రీ ఫ్లో లేకపోవడం వల్ల ఫ్లడ్స్ వచ్చి రోడ్డు మీద రావడానికి అవకాశం ఉండటం వల్ల యాక్సెస్లన్నీ, ఇల్లీగల్ యాక్సెస్ అన్నీ కట్ చేయమని డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఫర్దరు ఎవరైనా ఇలాంటి ఇల్లీగల్ యాక్సెస్ తీసుకుంటే వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. నోటీసెస్ కూడా ఇష్యూ చేస్తున్నాము విత్ ఇన్ ఏ వీక్. దాని తర్వాత యాక్షన్ తీసుకొని వాళ్ళ మీద పెనాల్టీస్ వేయడం కూడా జరుగుతుంది. సో అందువల్ల యాక్సెస్ తీసుకునే ముందు ప్రాపర్ యాక్సెస్ పర్మిషన్స్, గైడ్లైన్స్ ఉన్నాయి. మినిస్ట్రీ ఆఫ్ రోడ్ సర్ఫేస్ ట్రాన్స్పోర్ట్ యొక్క గైడ్లైన్స్ ఉన్నాయి. దాని ప్రకారము యాక్సెస్ పర్మిషన్స్ తీసుకొని వాళ్ళు యాక్సెస్ తీసుకుంటే బెటర్గా ఉంటుంది. అదర్వైజ్ కట్ చేయడం జరుగుతుంది, చర్య తీసుకోవడం జరుగుతుంది.